ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడమైన దేవా, సర్వంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాలం నుంచి నాయన ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద సజీవులుగా మమ్మల్ని భద్రపరిచి మరొకసారి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏ పాటి వారం నాయన, ఏ యోగ్యత లేని వారము నా తండ్రి. పెంటకుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నాయన ఈ ఉదయం నుంచి ప్రభా మరలా రాత్రికాలం వరకు నాయన ప్రతి బిడ్డల చుట్టూ నీ కావాలి కంచి వేసి భద్రపరచమని కోరుచున్నాం నా తండ్రి. స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి దేవుని సన్నిధుల స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన. స్తుతి గానాల చేత నిన్ను గణపరిచే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయన. సర్వజ్ఞాని, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శాంతి స్వరూప, నీకు వందనాలు నాయన. సజీవుడు అయి తిరిగి లేచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సరిపోల్చగలని వాడు ఎవరున్నారయ్యా నీతో నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నాయన సహాయకుడవు, సంరక్షకుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. శాశ్వత జీవమై ఉన్న దేవా, నీకు వందనాలు నా తండ్రి. స్తుతులకు పాత్రుడు అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. శాశ్వత కృపగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సర్వలోక నాథుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి. సహాయకుడు అయిన దేవుడవు, సంరక్షకుడు నా తండ్రి నాయన. శక్తిగల దేవుడవు నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్య మార్గమును నడిపించగల దేవా, నీకు స్తోత్రములు నాయన. సహాయకుడు నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు ప్రభా. మా నోటన నాయన కొత్త కీర్తన పాడే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉండగా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు నాయనా నా తండ్రి. మాకు స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా. ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారో బిడ్డలని నాయన స్వస్థపరిచి నాయన నా తండ్రి నీ యొక్క వాక్కు చేత బిడ్డను నింపమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తానని మాట్లాడుచున్నావయ్యా. నీ సన్నిధిలో వినయ విధేయతలతో నాయన, నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నాయన, నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మా ప్రాణాన్ని ఉజ్జీవింప చేయగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నిన్ను ప్రేమించే హృదయాలు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. అలా నిన్ను ప్రేమించినప్పుడు ప్రభా నా తండ్రి బలముతో ఉదయించు సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో ప్రభా, అలాంటి ప్రకాశమైన నా తండ్రి నాయన బలాన్ని వస్తానని మాట్లాడుచున్న దేవా, ఈ ఉదయకాలంలో నా తండ్రి నీ పాదాల దరి చేరి ఉండగా ప్రభా అట్టి ప్రకాశతతో మా యొక్క జీవితాలు నాయన, అట్టి బలముతో మమ్మల్ని బలపరిచి నాయన నా తండ్రి ప్రకాశవంతమైన నా జీవితాలను మాకు ప్రసాదించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను ప్రేమించటం మాకు నేర్పించండి అయ్యా. నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి అయ్యా. నీ పాదాల దగ్గర ఎలా మొరపెట్టాలో, ఎలా అంగలార్చాలో నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ నోటి మాటల చేత నాయన ప్రతి ఒక్క కార్యము సఫలమవుతుందని మాట్లాడుచున్నావయ్యా. స్వస్థత కార్యాలు చేయగలిగిన దేవుడవు నీవై ఉన్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్కు చేత బలపరచగలిగిన దేవుడవు నా తండ్రి. సహాయం దయచేయండి నాయన. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవా, ఏ బిడ్డ తలంపులు నాయన ఏమై ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. కోరికలను సిద్ధింప చేయగలిగిన దేవుడు, మా ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకోగలిగిన తండ్రి, నీకు వందనాలు. కానీ నీ సన్నిధిలో మేము నోరు తెరిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కోరికలు ఏమై ఉన్నాయో, ఆలోచనలు ఏమై ఉన్నాయో, వారి తలంపులను ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, అవన్నీ సిద్ధింప చేయాలంటే నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసే హృదయాలు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునని మాట్లాడుచున్నావు కదా నాయన. ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తుందన్నావు ప్రభా. కార్యములు నెరవేర్చువాడు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరు నా యొద్దకు వచ్చిదురో అప్పుడు నేను వారి యొద్దకు వచ్చేదనని మాట్లాడుచున్నావయ్యా. అవును నా తండ్రి, మేము నీ దగ్గరకు వచ్చినప్పుడే ప్రభా నువ్వు మా దగ్గరకు వస్తానని మాట్లాడుచున్నావయ్యా. నాయన, పాపులారా మీ చేతులను శుభ్రముగా
చేసుకొని నీ మనస్కురారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకోమని మాట్లాడుచున్న తండ్రి, మేము పాపంలో జన్మించిన వారము నాయన, మేము పాపంలో బ్రతుకుచున్న వారము నాయన, మా చేతులు శుభ్రం చేసుకొని ప్రభా దిమనస్కులైన హృదయం మాలో లేకుండా ప్రభా రెండు మనసులు హృదయాలు మాలో తీసివేయండి ప్రభా. నా తండ్రి నాయన అట్టి పరిశుద్ధతను మాలో మేము చూసుకునే వారిగా సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి కృపను అనుగ్రహించండి ప్రభా. రెండు హృదయాలు మాలో ఉండకూడదయ్యా నా తండ్రి, జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన. అలనాడు ప్రభా నాయన రెబ్కా నాయన గర్భఫలంలో రెండు జనాలు ఉన్నట్టుగా ప్రభా రెండులో ఇద్దరు యొక్క సంతానాన్ని నువ్వు ఏర్పాటు చేసావు. వారి యొక్క తలంపులు రెండు రకాలు రెండు ఆలోచనలు కలిగి ఉన్నాయి ప్రభా. నా తండ్రి ఒకరు నా తండ్రి నిన్నైనా మోసం చేసేవారిగా నా తండ్రి అలా నా తండ్రి మేము ఉండకుండాన్నట్లు సహాయం దయచేయమని కోరుచుంటున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో, ద్విమనసు మాలో రాకుండా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ హృదయాన్ని మేము ధరించి పరిశుద్ధతను కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రములు ప్రభా. నాయన నీవే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నువ్వు ప్రతి చోట ఉంటారని వాగ్దానం చేసావు ఆయన నా తండ్రి, నువ్వు సర్వంతర్యామివి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారితో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నావు ప్రభా. అవును నా తండ్రి, నీతో ప్రభా ఆత్మతో సత్యంతో మేము ఆరాధించే కృపను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హృదయంలో నిన్ను ఎత్తిపట్టి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించండి నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆత్మస్వరూపుడని మాట్లాడుచున్నావు తండ్రి నాయన. ఈ లోక సంబంధమైన నా తండ్రి అనేక ఆచారాల్లో ప్రభా విగ్రహములకు మొక్కుచున్నారు, అవి మాట్లాడవు నాయనా. నా తండ్రి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవని చెప్పుచున్నారు ప్రభా. నా తండ్రి నువ్వు ఆత్మస్వరూపుడు ప్రభా. నేను ఆత్మతో ఆరాధించే కృపను అనుగ్రహించి విగ్రహాల సంబంధమైన దోషములు మా హృదయములో నా తండ్రి ఉన్నాయేమో దయతో క్షమించి తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి. నిన్ను స్తుతించే వారిగా ఆరాధించే వారిగా గణపరుచుకునే కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలంలో ప్రభా నా తండ్రి చేస్తున్న మనవులు నీ రాజ్యానికి ధూపంబోలే చేరుటకు నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన. ఈ లోకంలో నా తండ్రి విరిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు కదా ప్రభా. అట్టి ప్రార్థనా శక్తి విరిగినలిగిన హృదయాలను మాకు వరకు సిద్ధపరచండి ప్రభా. నా తండ్రి అట్టి ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. కృపగల దేవానికి వందనాలయ. ఈరోజు ఏ బిడ్డలు ఎట్టి అవసరతల కొరకు ఎట్టి నా తండ్రి నాయనా ప్రభా ప్రయత్నాల కొరకు బయటకు వెళ్ళుచున్నారు, ఆ బిడ్డలందరి ఆలోచనలు సఫలపరచగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన. అనేక అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకుని అనేక మంది కుటుంబ వ్యవస్థలు నాయన ఈ లోకంలో పాడైపోచిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని నాయన ఏక మనసు కలిగి నీ సన్నిధిలో ఉన్నానా ప్రార్థన చేసేవారిగా వారి కుటుంబం కొరకు అంగలార్చేవారిగా ఉచ్చరింపశక్యని కాలి మూలుగులతో ప్రార్థన చేసేవారిగా కుటుంబ వ్యవస్థని కట్టండి నాయన. నా తండ్రి యాకోబు అయితే తన కుటుంబం కోసం నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మనుషుల ఎందు దేవుని ఎందు ప్రభా పోరాటం చేశాడని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. మా కుటుంబాల కోసం మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నామో నీ సన్నిధిలో పరిశీలించుకునే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభా. యాకోబు నాయన ఎంతగానో మొరపెట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగల శక్తిని ఇచ్చావయ్యా నీకు వందనాలు. నా నట్టి పోరాటం మాలో దయచేయండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈ లోక సంబంధమైన ప్రభా తన అన్నని మోసం చేసినందుకు ప్రభా తన అన్న వచ్చి నాయన తనను చంపేస్తారని నాయన తన బిడ్డలందరూ చనిపోతారేమో నా తండ్రి నా అని ఆ బిడ్డ నీ సన్నిధిలో గోజాడినప్పుడు ప్రభా తన అన్నకు ప్రేమను పుట్టించావయ్యా. వారి మధ్యలో నా తండ్రి సహోదర ప్రేమను అనుగ్రహించిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. మాకు ఈ లోక సంబంధమైన ఆత్మీయ స్నేహితులు ప్రభా రక్సముందుల్లో ఉన్న గొడవలు ప్రభా ఏ శత్రువులకు కూడా నా తండ్రి నాయనా మేము నాయన లోబడి నాయన జీవించే కృపను అనుగ్రహించండి. శత్రువులను నా తండ్రి ప్రేమించమన్నావు ప్రభా. నా తండ్రి అట్టి ప్రేమించే హృదయాలు మాకు దయచేయండి ప్రభా. యాకోబు చేసిన ప్రార్థన మాకు దయచేయండి నాయన. నా తండ్రి నిబంధనతో కూడి భక్తితో కూడిన ప్రార్థన మాకు నేర్పించండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అట్టి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. కుటుంబ
కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు కన్నీరు కార్చేవారుగా, వారి భవిష్యత్తుల కొరకు, రేపు ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మెలకువగలిగి ప్రార్థన చేయమన్నావు నా తండ్రి. అట్టి ప్రార్థన మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నాయన, అనేక మందికి ఆత్మలు రక్షించబట్టం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపు లేకపోతే మేమేమాత్రము నాయన మొరపెట్టలేము కదా ప్రభా. నా తండ్రి, నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన నేను ఆలకిస్తానని మాట్లాడుచున్న దేవా, జ్ఞాపకం చేసుకో. అనాలోచిత మనసు మాలో లేకుండానట్లు ప్రార్థన చేసినప్పుడు ఏక మనసు ఏకాత్మతో నేను ఆరాధించమన్నావు ప్రభా. నా తండ్రి, అట్టి ఆరాధనలో నేను ఉంటానని మాట్లాడుచున్న దేవా, నీ జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మందిరానికి ఎలా నడిపించుకోవాలో, మా బిడ్డల్ని భక్తిలో ఎలా పెంచుకోవాలో ప్రభా, వారి స్టడీస్ కొరకు, వారి ప్రయాణాల కొరకు ప్రభా, ఈ లోకం అనే పాపలోకంలో జీవిస్తున్న పాపము వారి అంటకున్నట్లు మంచి స్నేహితుల కొరకు ప్రభా, ప్రతి నిమిషం వారి కొరకు నాయన, అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేయగల జ్ఞానమును నా తండ్రి నాయన, పట్టుదల కలిగి పోరాటం చేయగల యాకోబు వంటి పోరాటం కలిగిన వారు మేము ఉంటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మా ప్రార్థనలు నాయన నీ సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి. బిడ్డలు లేని వారి కోసం మొరపెట్టుచున్నామయ్యా. ప్రతిరోజు నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో అనేక అవమానాలకు గురి అవుచున్నారయ్యా నా తండ్రి. అలనాడు ఆ తండ్రి అన్న ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ప్రభా నా తండ్రి. నాయనా ప్రభా నా తండ్రి, ఎన్నో నా తండ్రి ఈ లోకంలో ప్రభా ఎన్నో అవమానాలు ఎదుర్కొని దుఃఖాకాంతురాలే ప్రభా. నీ మందిరాల్లో వెళ్ళి నాయన గోజాడింది ప్రభా, కన్నీరు కార్చింది ప్రభా. ఎన్నో ఆహారం లేని రోజులు, నిద్ర లేని రోజులు జీవించి నీ సన్నిధిలో అంగలార్చింది ప్రభా. నీకు వందనాలయ్యా. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నా తండ్రి నాయనా. గొప్ప ప్రవక్తగా సమూయేలును అనుగ్రహించిన దేవుడు ప్రభా. అలాగ పోరాడే కృపను అనుగ్రహించండి. ప్రార్థనలో ఉచ్చరింపసక్కిన మూలుగులతో ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి. వయసు అయిపోయిందని బాధపడుచున్నారేమో నా తండ్రి నాయనా. మాకు ఇంకా ఎప్పుడు బిడ్డలు పుడతారని బాధపడుచున్నారేమో. వృద్ధాప్యంలో ఉన్న శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా ప్రభా నాయనా. నా తండ్రి 90 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి నాయన, ఋతుక్రమములు ఉడికిపోయిన వయసులో కూడా నా తండ్రి నాయన శారా గర్భఫలం తెరిచిన దేవుడు నాయన. నా తండ్రి, ఎవరైతే బిడ్డలు నాయన వయసు అయిపోతుంది, మా బిడ్డలు పుట్టలేదని వ్యాధనలో కుంగిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారి దోషములను క్షమించి ప్రభా, వారు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసి తండ్రి విశ్వాసానికి కర్త అయిన అబ్రహాము వలె మేము కూడా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. అట్టి నా తండ్రి వాగ్దానం చేత పుత్రుడిని ఇచ్చి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాంటి జ్ఞానము నా తండ్రి నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు నేర్పించండి నాయన. నువ్వు చేయగల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు నాయన. నీకు వయసుతో సంబంధం లేదు కానీ ప్రభా, నువ్వు నా తండ్రి నాయన వారి పట్ల అనుగ్రహించగలిగిన దేవుడు నాయన. జ్ఞాపకం చేసుకో. అట్టి గోజాడే ఆత్మను అనుగ్రహించండి. ప్రార్థన దయచేయండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన వారికి బలపరచమని కోరుచున్నా. ఎన్నిక లేని వారము నా తండ్రి నీకు నా తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నగా జ్ఞాపకం చేసుకో. కేజీఆర్ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డ ప్రభా, నీటి బుడుగలుండి ప్రభా నా తండ్రి నాయన ప్రెగ్నెన్సీ రావట్లేదు ప్రభా, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోము. నోటి బిడ్డలు ఆ బిడ్డ గర్భఫలంలో ఉన్న ప్రతి దోషమును యేసునామం చేత ముట్టి స్వస్థపరిచి ప్రభా ఆ బిడ్డని బలపరచండి నాయన. ఈ లోకంలో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కదా ప్రభా. నా తండ్రి నాయన అత్తింటి వరకు మంచి మనసునివ్వండి, ఆదరించండి ప్రభా. ఆ బిడ్డని నాయన బలపరచండి నాయన. ఆ బిడ్డ గర్భఫలాన్ని తెరవమని కోరుచున్నాం. పావని గర్భఫలాన్ని తెరవండి. ఆ బిడ్డను కూడా నా తండ్రి వివాహమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ ప్రార్థన అంగీకరించండి. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం ప్రభా. అటు బహుమానాలతో వర్ణింపబట్టకు సహాయం దయచండి. సుజన్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న ఆ పీసీఓడి ప్రాబ్లంతో ప్రభా, థైరాయిడ్ ప్రాబ్లంతో ఆ బిడ్డ బలహీనరాలైపోతుంది ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి ముట్టండి నాయన. ఆ లెవెల్స్ తగ్గించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా. ఆ బిడ్డ గర్భఫలాన్ని తెరవండి నాయన. నీ సేవా పరిచర్లో బహుబలంగా వాడుకుంటున్నారు కదా నా తండ్రి యవనస్తులు ప్రభా. వారిని సేవలో ముందుకు సాగుచున్నారయ్యా. ఈ లోక సంబంధమైన ఆత్మల కొరకు వారు ఎంతగానో ప్రయాసపడుచున్నాయన. అనేక మంది బిడ్డలను వారు సంపాదించుకున్నారు కానీ ఆయన వారి శరీర సంబంధమైన బిడ్డలను కూడా వారికి మీరు సిద్ధపరచమని కోరుచున్న ఆ బిడ్డల ద్వారా వారు ఆనందించబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ధనలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ వయసు అయిపోయి ఎంతో నా తండ్రి వేదన చెందుతున్నారయ్యా. నీ చిత్తమైతే నా తండ్రి శారా పట్ల చేసిన అద్భుతాలు వారి పట్ల కూడా జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న
కోరుచున్నాం. మల్లేశ్వరికి రెండోసారి గర్భఫలాన్ని మీరు ఇవ్వమని కోరుచున్నామయ్యా. ఆ బిడ్డ కూడా నా తండ్రి నాయన కుమార్తె పెద్ద వయసు వచ్చేస్తుంది, నాకు ఇంకా గర్భఫలం రాలేదని నాయన ఒక కుమారుడు పుడితే బాగుండని ఎంతగానో నీ సన్నిధిలో మొరపెట్టుచుంది ప్రభా. ఆ బిడ్డ గర్భాలను తెరవండి ప్రభా, సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఇంకెవరైతే గర్భఫలం లేక బాధపడుచున్నారో, ఏ బిడ్డలైతే నా తండ్రి చింతిస్తున్నారో వారిని నా తండ్రి నీ సన్నిధిలో నాయన వారి పశ్చాత్తాపం కలిగి వారిని హృదయాలను ప్రభా అనుగ్రహించి నాయన అట్టి దీవెన ఆశీర్వాదాన్ని నాయన గర్భఫలం అనే బహుమానాన్ని ఆ బిడ్డలందరూ పొందుకునేలాగానే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. అబ్రహాము ఇస్సాకు దేవా నీకు వందనాలయ్యా. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాం. విశ్వాసానికి తండ్రి అయిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగా గర్భఫలం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సురక్షితంగా ఉంచండి నాయన. వారు నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడువు, సంరక్షకుడువు నా తండ్రి. వారి చుట్టూ నీ కావలి ఉంచండి. ఏ బలహీనత వారి దరి చేరకున్నట్లు సహాయం దయచండి ప్రభా. కొంతమంది బిడ్డలు ఉమ్మనీరు ఎక్కువై, కొంతమంది బిడ్డలు ఉమ్మనీరు తక్కువై ప్రభా నా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచు, బ్లడ్ లేక నా తండ్రి షుగర్ ఉండి కొంతమంది ప్రభా, బీపీలుండి కొంతమంది ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్న గర్భిణీ స్త్రీలు ఉన్నారయ్యా. వారి చుట్టూ నీ కావలి ఉంచండి జ్ఞాన తండ్రి. వారి చుట్టూ నీ భద్రతను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా. వారు పొందుకోవాలనుకున్న బిడ్డను పొందుకొనుటకు సహాయం తెచ్చి అన్ని అవయములు కలిగిన ఆయన కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డను, ఆరోగ్యకరమైన బిడ్డను ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయా. స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్స్ కొరకు, డెలివరీ, నార్మల్ డెలివరీ కొరకు నా తండ్రి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలను భద్రపరచండి. డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానమును దయచేయండి నాయన. రోజులు తక్కువగా, నెలలు తక్కువగా పుట్టి హాస్పిటల్లో బాక్స్లో ఉన్నారయ్యా. కామిర్లు అయ్యి ఉమ్మనీరు మింగివేసి బ్రెయిన్లో నా తండ్రి నీరు ఉండి ప్రభా నా తండ్రి కామిర్లు అయ్యి ప్రభా అనేక చిన్నారి బిడ్డలు ప్రభా హాస్పిటల్లో బాక్సులో ఉన్నారయ్యా. ఆ బిడ్డలను సురక్షితంగా తన తల్లి ఒడిలోకి చేర్చమని కోరుచున్నాము నా తండ్రి. ప్రతి శోధన నుంచి వారిని విముక్తులు చేయమని కోరుచున్న డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. డాక్టర్లో పరమ డాక్టర్ నీవేండుగా వారి పట్ల కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. సమాధానకర్తయగు దేవానికి వందనాలు ప్రభా. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమన్నావయ్యా. నీ యందు మేము ఆనందించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. కష్టమైనను నాయన బాధ అయినను శ్రమలైన నీ చింత యావత్తు నా మీద వేసి మీరు హృదయపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనలు చేయమన్నావయ్యా. మా చింతలు మోయవాడువు నీవై ఉన్నావయ్యా. మా భారములు మోయవాడువు నీవై ఉన్నాయ్యా. నోరు తెరిచి నీ సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నా. మొరపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. శోధకుడు శోధించుండగా ప్రభా నాయన శోధనలు సహించువాడు ధన్యుడని మాట్లాడుచున్నావయ్యా. ఈ లోకంలో అనేక శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ప్రభా వాటిని సహించి నాయన ముందుకు నడిచినప్పుడు నాయన నీ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, మేలులు మేము చూడగలుగుతాం కదా ప్రభా. జ్ఞాపకం చేసుకొని దీనులను, దరిద్రులను, దీన మనస్కుల వారిని నా తండ్రి నీ సన్నిధిలో వారి పక్షాన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయా నా తండ్రి. ప్రతి ఒక్కరి బిడ్డల చుట్టూ నీ కాపుదల ఇచ్చేయండి నాయన. నీ ఇంటిని ప్రభా నున్న ప్రాకారములను ప్రభా నేను నీకు నాయన శ్రేష్టముగా నేను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవా. మా ప్రాకారాలను భద్రపరచగలిగిన దేవుడు నాయన. మా కుటుంబాలను భద్రపరచగలిగిన దేవుడు. మా ముందు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు నాయన. మా ముందు ఎలాంటి నా తండ్రి నాయన రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల నుంచి నాయన మాకు క్షేమాన్నిగా నడిపించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు నాయన. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. మా నీతి సముద్ర తరంగములంటే అలా అలా వచ్చి అలా వెళ్ళిపోయే నీతి మేము చూపిస్తున్నామేమో ప్రభా. శ్రేష్టం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. నీ నీతిని నిత్యము కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నాయన. మేము లోకంలో ఉన్నవారం ప్రభా నాయన. లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారుగా నేను చేసేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నీ చిత్తాన్ని జరిగించగలిగిన దేవుడు ప్రభా. నిరంతరము నా తండ్రి నీ చిత్తం కొరకు నిలిచే కృపను భాగ్యాన్ని
భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. అనేక మంది యవనస్తుల కోసం నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నామయ్యా. యవన కాలంలో యవనేచ్ఛలకు లోనై ప్రభు అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు. మత్తు పానీయులకు బానిసలైపోయి సెల్ ఫోన్ చేత నాయన సెల్ ఫోన్లో ఉన్న గేమ్స్ ఆడుతున్నాయన, బెట్టింగ్స్ కాస్తున్నాయన. ఈ లోకంలో అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారయ్యా. నాయన నశించిపోవాలని వెతికి రక్షించడానికి నేను వచ్చానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. అలాంటి బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయాల్లో నీ వాక్యాన్ని నుంచి మనం కోరుచున్నాము నా తండ్రి. నాయన యోసేపు ప్రభా నాయన ప్రభా నా తండ్రి, ఆ ఫరో భార్య నా తండ్రి పాపము చేయమని అడిగినప్పుడు ప్రభా నేను పాపము చేయను, నా తండ్రి అయిన దేవుడు యెహోవా నన్ను చూస్తాడని చెప్పి ప్రభా నాయన పాపంలోనూ పడిపోకుండానట్లు యవన స్థితిలో తన యవన కాలంలో నాయన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకొని ప్రభా బయటకు వచ్చినప్పుడు నాయన చెరసాల్లో వేయించింది ప్రభా. చెరసాల్లో నాయన నువ్వు దర్శనాల ద్వారా మాట్లాడావు నాయన. ఫరో ఇంటి అంతటికి నాయన ప్రభువుగా నియమించిన దేవుడు ప్రభా. ఒక శ్రమ మాకు నాయన పరీక్ష వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి దయచే. పాపము మమ్మల్ని వెతుక్కుంటా వచ్చినప్పుడు మేము దానిలో పడిపోకుండా ప్రభా పాపంలో జయించే శక్తిని ప్రతి యవనస్తులకు సిద్ధపరచండి ప్రభా నా తండ్రి. అలాంటి పాపంలో నా తండ్రి పడిపోయే బిడ్డలుగా మేము వండుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నాయన యోసేపు కాపాడుకున్నాడయ్యా తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభా, తన ప్రవర్తనను కాపాడుకున్నాడయ్యా. పాపంలో పడిపోలేదయ్యా నా తండ్రి. శ్రమలు అనుభవించాడయ్యా, జైల్లోకి వెళ్ళాడయ్యా నా తండ్రి. నాయన ఎన్నో నా తండ్రి అనుభవించినప్పటికీ ప్రభా నా తండ్రి ఫరోతో మాట్లాడావు, దర్శనాల ద్వారా మాట్లాడావయ్యా. కళ యొక్క భావాన్ని నువ్వు నాయన చెప్పే జ్ఞానాన్ని ఇచ్చావయ్యా. చెరసాల నుంచి విడిపించి ఫరో అంతటికి నాయన ఐగుప్తులందరికీ ప్రభుగా రాజుగా నీవు నియమించిన దేవుడు ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొని పాపంలో పడిపోతే హెచ్చించి వాడవు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. దావీదైతే ప్రభా తను ఉండవలసిన స్థితిలో తను ఉండవలసిన సమయానికి నాయన యుద్ధంలో లేకపోవటం స్థితిని బట్టి నాయన ఆ మేడ గదిలో నుంచి నా తండ్రి నాయన యొక్క పాపంలో పడిపోయాడయ్యా నా తండ్రి. నా తండ్రి ఆ స్త్రీతో పాపంలో పడిపోయి ఉన్నాడయ్యా నా తండ్రి. చూపు ద్వారా నేత్రాల ద్వారా చేయి పాపంలో పడిపోయి నీ సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. దాని ద్వారా తన కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు నాయన. ఎన్నో శ్రమలు అనుభవించాడయ్యా నా తండ్రి. నాయన అడవిలో పాళ్ళైపోయాడు. రాజు అయినప్పటికీ నాయన దాక్కోవాల్సిన పరిస్థితి నాయన. ఎప్పుడు నాయన చంపుతారనే పరిస్థితిలో నా తండ్రి నాయన అడవిలో నుండి నాయన తిరిగి ఉన్నాడయ్యా నా తండ్రి. నాయన మేము నాయన మా సమయాలను వ్యర్థం చేసుకుంటున్నామేమో, ఈ చీకటి ప్రదేశంలో మేము ఉంటున్నామేమో నాయన. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, మీరు చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్న నాయన. కానీ మేము చీకటి సంబంధులు కలిగి చీకటితో సహవాసం చేస్తున్నామేమో, మేము వెలుగు సంబంధులను మాట్లాడుచున్నావయ్యా. వెలుగులో మా జీవితాలను ఉంచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి. యోసేపు వలె ఆయన మా ప్రవర్తనలు కాపాడుకొని యవనస్తులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీ సన్నిధిలో కట్టబడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. యవన కాలంలో కన్నీరు కరుస్తేవని వారి భవిష్యత్తుని నాయన మార్గాలు సరళం చేస్తానని చెప్పిన దేవానికి వందనాలు. మార్గాలను సరళం చేయండి నాయన. వారు కాలేజెస్లో ఉన్నప్పటికీ నాయన మంచి స్నేహితులు సిద్ధపరచండి. వారి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి. ఈ లోకమనే మత్తు బానిసలు కాకుండానట్లు పాపము వారి స్నేహితుల రూపంలో వస్తుందో, ఏ రీతిలో పాపం వెతుకుంటా వస్తుందో, ఏ రీతిలో అపవాదులు శోధించాలనుకుంటున్నాడో ప్రభా ఆ శోధనలు సహించువాడు ధన్యుడని మాట్లాడుచున్నా. అట్టి శోధనలు వారు సహించి ప్రభా నా తండ్రి ఆత్మలను నిలకడగలిగిన వారు అయ్యే ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే యవనస్తులుగా బిడ్డను సిద్ధపరచమని కోరుచున్న. అపవాది యవనస్తులు అనేక మంది హృదయాలను చెడగొట్టిన తండ్రి. అపవాది నాయన వారి హృదయాల్లో నా తండ్రి నాయన చెడు ఉద్దేశాలు చెడు ఆలోచనలు రేపుతుంది ప్రభా. అపవాదులు వారి చిక్కకుండానట్లు వారి శోధనలు సహించి తండ్రి జయించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. కుటుంబాల్లో తల్లిదండ్రులకు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఉద్యోగం కోయి ప్రభా, ఉద్యోగం లేక కుటుంబ ఆదరణ కొరకు నా కుటుంబ పోషణ ఎలా జరగాలో ప్రభా నీ వేదన చెందుతూ కుంగిన స్థితిలో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. పోషించగలిగిన దేవుడు నా తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. నీకు వందనాలు. వారి పట్ల నాయన నీ కార్యములు చేయండి ప్రభు. వారిని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం నేర్పించమని కోరుచున్నాం. మా పనినే మేము దేవుడిగా చేసుకొని మా పనినే మీరు నా తండ్రి దేవుడిగా చేసుకొని ఆరాధిస్తున్నారు. కానీ నాయన నా తండ్రి మేలు చేయగల దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు, మీరు నాతో సమయాన్ని గడపలేరని మాట్లాడుచున్న దేవుడు
దేవుడు ప్రభా. అవును నాయన, ఈ లోకంలో మా పనులను మేము దేవుడిగా చేసుకొని బ్రతుకుచున్నామేమో. ఈ లోక సంబంధమైన పనుల్లో పడిపోయి నా తండ్రి మేము నిన్ను ఆరాధించలేకపోతున్నామేమో. అలాంటి బిడ్డలు దయతో క్షమించండి. వారికి కావలసిన ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. నీ సన్నిధిలో నా తండ్రి మొర్రపెట్టే కృపను దయచేయండి. ఆశీర్వదించబడే బిడ్డలుగా ఆ బిడ్డలు సిద్ధపట్టకు సహాయం దయచేయండి. భానుకు జాబును సిద్ధపరచండి ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నారయ్యా. ఆ యొక్క తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ఆ బిడ్డల వడిలో లేకున్నట్లు, వారి చేసిన దోషములు వారి బిడ్డల వడిలో లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. ఏ దోషములను యేసునామం చేత కొట్టివేయబడి ప్రభా ఆ బిడ్డ జాబ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జాబును సిద్ధపరచండి. ఇంటర్వ్యూస్ని నాయన మీరు ఏర్పాటు చేయండి ప్రభా. సమయోచితమైన జ్ఞానం ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు జాబ్ కోసం సిద్ధపడుచున్నారయ్యా. వారు చదువుకున్న చదువుకు తగిన జాబులు లేక నా తండ్రి ఏదో ఒక చేతి పనులు చేసుకొని ఎంతో కుంగిన వారు ఉన్నారయ్యా. కుంగని స్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఎన్నో. ఇతర దేశాల్లో చదువుకోవడానికి జాబ్ కోసం వెళ్ళిన వారు ప్రభా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితులు మారిపోయినాయినా. వారి ఉద్యోగాలు లేక చదువుకోవడానికి ఇబ్బందులు పడుచు ఎన్నో నా తండ్రి ఆటంకాలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. వారి అందరి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరత యేసునామం చేత తీర్చమని కోరుచున్నామయ్యా. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా, వారి పట్ల మీ కార్యములు జరిగించమని కోరుచున్నాం. ఈ ఉదయం నుంచి మరలా రాత్రి సమయం వరకు ఏ బిడ్డలు నా తండ్రి నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నారో, ఏ బిడ్డలు ఏ అవసరతలను వెళ్ళుచున్నారో వారికి తోడుగా తండ్రిగా నీడగా నుండి వారి చేపట్టి నడిపించగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకొని నీ వాగ్దానాన్ని నీ స్వతంత్రించుకున్న బిడ్డలుగా ప్రతి బిడ్డల్ని సిద్ధపరచండి. ప్రవీణ్ గారు ప్రభా నా తండ్రి, నాయన సుమనా గారు, బంటిబాబు ప్రభా నా తండ్రి, సన్నీ ప్రభా, సుభాష్ని గారు ప్రభా, వీళ్ళందరూ ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం సిద్ధపడుచున్నారయ్యా. వారి ఉద్యోగాలను శ్రేష్టమైన ఉద్యోగాలను పొందుకుంటూ సహాయం తెచ్చే వారికి కావాల్సిన స్పాన్సరింగ్లు వారికి సిద్ధపరచమని కోరుచున్న సహాయకుడు సంరక్షకుడు నాయన. ఆ స్తుతుల మీద ఆశ్రుడు అయిన దేవా, కార్యమును సఫలపరచగలిగిన దేవుడు మా ప్రార్థనలు అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి నాయన. నా తండ్రి అనేక మంది బిడ్డలు వివాహాల కొరకు సిద్ధపడుచున్నారయ్యా. వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి నా తండ్రి శ్రేష్టమైన ఇరు వర్గాలను నాయన శ్రేష్టమైన బిడ్డల పైన వారిని ఏర్పాటు చేయండి. వారికి కావలసిన నా తండ్రి సాటి అయిన సహకారాన్ని ఏర్పాటు చేయండి నాయన. మీరే తోడుగా నడిపించండి. మా తండ్రి అనేక మంది వివాహాలు జరగబోచుండగా జ్ఞాపకం చేసుకో. వారికి ఏ కొదువు లేకున్నట్లు వివాహం అన్ని విషయాలు ఘనమైనదని మాట్లాడుచున్న దేవా. అలనాడు కాలామయం పెళ్లి విందులో నా తండ్రి ద్రాక్షారసము కొదువైనప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా చేసి మార్చిన దేవుడు నీవే ఉండగా ఆయన వివాహం జరిగే యొక్క గృహాల్లో ప్రభా ఆ వివాహంలో ఏ కొదువ లేకుండానట్లు సమృద్ధిని అనుగ్రహించండి ప్రభా. అలనాడు మొదటిగా నువ్వు చేసిన అద్భుతం నాయన. కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసముగా చేసావయ్యా. మునుపటి ద్రాక్షారసం కానీ ద్రాక్షారసము నా తండ్రి చాలా రుచికరంగా ఉన్నదని చెప్పి ఉన్నారయ్యా. నువ్వు చేయు కార్యములు అద్భుతములు ప్రభా. ఆ వివాహాల్లో ఏ బిడ్డలు కొదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించిన ఆయన వారి గృహంలో నా తండ్రి ఏ కీడు పంచును తొలగించి బిడ్డలు రాకపోకల ప్రయాణాల్లో తోడుగుండి వాతావరణాన్ని అనుకూలపరిచి సమయోచితమైన జ్ఞానం ఇరు వర్గాల వారికి సిద్ధపరిచి ఎటువంటి ఆటంకాలు లేకున్నట్లు వివాహాలు జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. సమయోచితమైన సమయంలో మీరు నాయన సహాయకుడుగా నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అటు రీతిగా అలాంటి కానా పెళ్లి విందులో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సన్నిధిలో మొరపెట్టుచున్న అనేక అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఉదయకాలం నుంచి మరలా రాత్రికాల సమయం వరకు నీ పాదాల దగ్గర మొరపెట్టినాను. ఏ పని ప్రారంభించినాను మొదటిగా నిన్ను ఉంచి నాయన మేము నడిచే మార్గంలో మాకు తోడుగా తండ్రిగా మీరుండి సంరక్షకుడుగా ఉండి మా పనులన్నింటిలో జయాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుచున్న మాతో ప్రార్థనలు ఏకీపిస్తున్నారు మా బంధువులు, మా రక్షందికులు, మా కుటుంబ సభ్యులను, దైవదాసులను ప్రతి బిడ్డలకి ఈ రోజంతా నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహించి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థన వరకు నీ దయలో ప్రతి బిడ్డ ఉండలాగున సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులను అంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.